శక్తి మామ అంత మంచిదే కదా? అంత మంచిదే మామ. పొలం మేసిరు కొత్తగా వచ్చింది, అంత మంచిదే కదా? వచ్చింది ఇడిచిపెట్టినా కూడా పోయాలి, ఇవ్వాలి పోయాలి. ఐకేపీ స్టార్ట్ అయింది మామ. పోయామా? చూద్దామా ఒకసారి పోయి? రాజు నమస్తే అన్న. చెడినవరా? మటన్ షాప్ పోయినా, ఈరోజు సండే కదా, మటన్ తీసుకోవడానికి పోయినా. మనం కూడా మటన్ తీసుకొని పోయి అనుకుని తిందాం ఆడ మరి. పోదాంపా చిట్టిగా అని చెప్పి మంచిగా నల్లిబొక్కలు వేసుకొని అమ్మయ్యలో తిందాము. మామా గాలిగట్టు కూడా ఫోన్ చేస్తున్నావు, వాడిని తోలుకొని నేను మటన్ తీసుకొని వస్తా, నువ్వు బాయ్ కాడికి పోయి బగోన్లో తయారు చేసి పెట్టు. ఓకే వచ్చేసేది, నేను రెడీ చేసి పెడతా. ఓకే అన్న, రెడీ చేద్దాం. రైట్. కొంచెం రావుతాయి చెంటో అంత మంచిగా మంచిగా ఓకే మటన్ అలా కొంచెం రావుతా పని ఉంది కానీ మొత్తం నలిపొక్కలే ఒక 5-6 చేస్తానే. సరే కుడతా. నా దుకాణం మీద అయితే హోటల్ మాత్రమే ఉంటుంది ఎక్కువ శాతం అన్నా, అందుకే మీ దగ్గరకు వస్తాం మరి. వీళ్ళు నలుబొక్కన ఒకటే ఉంటుంది ఇలా ఎట్లున్నాయో మరి, ఈ ఉనగాడికి చేస్తున్నట్టు ఇక అన్న ఇక వాటే ఇక కొంచెం బాగుంది. నలిపొక్కలు అయినావు కదా, మటన్ తినక మాట్లాడాలన్నా. సరే సరే మళ్ళీ తీసుకుంటాం, మంచిగా ఉంటాయి. ఎక్కువ పెట్టలేకపోతున్నాయి. ఓకే అర్థమవుతుందా? మామ రంజిత్ గారిని ఫోన్ చేయి, నేను చేస్తాను. ఒక్క నిమిషం మటన్ తెస్తాడు. ఫోన్ చేసి పడితే మరి యాది కానీ హలో మామ తీసుకొని రా, తొందర వచ్చేసాయి మటన్. ఇక ఇక్కడ మంచిగా అన్ని సెట్ చేసినాం, వచ్చేసారా మామ. మటన్ మామా మటన్ తెచ్చిరా, నల్లిబొక్కలు తెప్పించిరా? తెప్పించిన మామ, నల్లిబొక్కలు ఎక్కువ మటన్ వద్దా అని చెప్పి నల్లిబొక్కలు లేని మటన్ తెచ్చిన మామ. నల్లిబొక్కలు సూపర్ ఉన్నాయి రా, 7 వేయించిన రావాలని. మనిషి 2 రా ఒకటే బాగున్నాయి, 2 కానీ మంచిగా రావాలని మంచి వేయించిండ్రా మామ. మరి పులుబొక్కలు మంచిగా వేయించురా మరి. పులుబొక్కలు లేని మటన్ వేస్తున్నాం ఉన్నది. పులుబొక్కలు చెప్పినాం పులుబొక్కలు లేని మటన్ వేద్దాం. మటన్ సూపర్ ఉంటుంది చూడు. అట్లే ఉండాలి మళ్ళీ. కుట్టినావా కూర ఆడుకున్నావా మంచుకున్నా అన్నవా? మైపాడుగా ఏమంటుండ్రా పోయి, నాకు అర్థమైతే లేదు. అరే ఏం లేదురా, ఉల్లిగడ్డ పోసినావా, తొందర కూర వండుకుందాం అని అంటాడు. ఏమిరా ఇంక
ఇంకెంతసేపు కొత్తారా ఉల్లిగడ్డలు మటన్ నిప్పు జల్దీ పులిబొక్కలు చూడాలి తినాలి జల్దీ అయ్యి ఓకే మామా పొయ్యి మీద వేద్దాం. అయిపోయింది మామా వీళ్ళు ఒకటో ఉందిరా నల్లి బొక్క అరే ఆయనకి నల్లిబొక్కలు ఏమని చెప్పినమ్మా అమ్మ మేము అరే పొద్దుగా అన్వేషణ చెప్పింది కదరా వాడు నచ్చింది నల్లి బొక్క కోసం కదరా అరే నాకు అద్రవై ఏమవుతుంది నాకు చల్ బొక్కలేంది ఎందుకు రా భయ్ సామాన్ తెచ్చింది మనం ఆడనేమో ఒకటే బొక్క పడ్డది మనం ఇంత కష్టపడితే మన బొక్క కాలేదు అరే మామ ఏదేమైనా బొక్క అయితే నీకు వాడాలి అయితే నాకు వాడాలి వాళ్ళకి మాత్రం పడదురా మామ అరే మామ మటన్ తినాలనుకున్నది మనం ఇద్దరికి ఐడియా వచ్చింది అర్థమైందా అందులో ఉన్నదే ఒకటే నల్లిబొక్క నీకన్నా రావాలి నాకన్నా రావాలి తినడానికి అంతే మామ ఎవ్వరికి ఇవ్వదు మనం ఇద్దరు ఇట్లా నీకన్నా రావాలి నాకన్నా రావాలి అంతే అంతే తగ్గేదిలే మనం సూపర్ ఉండాలి రే రంజిత్ మటన్ అయిపోయింది అందరు కూర్చోరి ఇస్తారా లోటేసుకోరి అరే కూర కమ్మగా వస్తుంది వాసన అయితే అరే ఒక మాట చెప్తా కూర కొనుకొచ్చింది మేము అందులో ఉన్నది ఒకటే నల్లిబొక్క యాదిగాడన్నా కావాలి నాకన్నా కావాలి నల్లిబొక్క మాత్రం అట్లెట్లయితే రా భయ్ కూర వండింది నేను కష్టపడ్డది నేను అంత పని చేసింది నేను అరే ఇప్పుడు పాపం మీరు కడి చేసి నాకు హెల్ప్ చేసిండు రా భయ్ అయితే వానికన్నా అయితే నాకన్నా రావాలి కానీ నీకెట్లా వస్తుంది రా భయ్ అరే మీరు గట్లెందుకు లొల్లి పెట్టుకుంటారా బాయ్ ఓని అదృష్టం అంటే వానికి పడుతుంది పూలు బొక్క వీళ్ళు లొల్లి పెట్టుకుంటా ఊకుంటే ఎట్లా అవుతుందిరా అరే గట్ల ఎట్లుంటారా భయ్ రాజు గారు నేను ఇద్దరం కలిసి కట్టెలేరికి వచ్చినాం పొయ్యి అంటే పెట్టినాం అన్ని ఏం చేసినాం నీకెట్లా పడతారా మాకు పడాలి కానీ పూలు బొక్క అరే పొద్దున్న నుంచి బొక్క కోసం ప్లాన్ చేసుకుంటే ఇప్పుడు నాకు పుట్టిదే అయ్యేటట్టుండేదిరా ఇప్పుడు ఏదన్నా చేయాలి ఇప్పుడు ఒకటి చేయాలి అరే పొద్దున్న నుంచి ఇంత కష్టపడితే ఒక్క పూలు బొక్క పడకపోతే మనకి ఏం లాభం రా అట్లా కాదు ఏదేమైనా కానీ మన పూలు బొక్క పడాల్సిందే ఇలా పూలు బొక్క పడాల్సిందే బొక్క కోసం కొట్లాడుకుంటారు నేను దీన్ని పోదాం బొక్క కోసం ఇంకెంతసేపు కొట్లాడుకొని ఎంతసేపు కుండా పెట్టుకుంటాను నేను తిందామంటే ఆకలి అవుతుంది నాకు ఈ బొక్కల పంచాయతీ ఏంద్రా బాయ్ ఎవరికి ఏమత్తే అది వేసుకొని తిందాము సపరేట్గా బంద్ చేసి మనిషికి అందరికి వేయరు అరే ఈ పంచాయతీ ఇవ్వలకు పంచాయతీ మనకు ఈ బొక్కల పంచాయతీ మనకు వద్దు మనము ఇది ప్రైవేట్ గారిని ఫోన్ చేద్దాం మనం రమ్మందాం వాడు ఎట్లేస్తే అట్లా తిందాం ఎవరికి అత్తేవానికి అంతే ఈ బొక్కల పంచాయతీ వద్దు మనకు మామ మీకు కాదు మాకు కాదు మధ్యలో ప్రవీణ్ గారికి వద్దు ఎవడు పోతే వాడితో రోడ్ పంట ఎవడు పోతే వాడిని వెళ్దాం వాడు ఎట్లేస్తే అట్లా తిందాం సరేనా సరే పిలు రైట్ సరే అన్నాక అన్న పోతుంది జర విలువ నీకు తెలుసు అన్న అన్న ఇది దాయే ఒకసారి దాయే మా పంచాయతీ చూద్దా జర రాజు జర రా నువ్వు ఇద్దా జర రా ఇద్దా మాటలు బీటలు అన్ని జబర్దస్త్ తెచ్చుకున్నట్టు ఏం లేదే
మాకు బొక్కల పంచాయతీ ఉంది. ఈ బొక్కల పంచాయతీ ఏంపు నీ చేతి నీ ఇవ్వలకి బొక్కల పంచాయతీ ఉందన్నా గంటతో మంచిగా వంటాడు తింటాం. అరే గదేముందనా బొక్క కాడ ఏముందనా నీ చేతితో వాళ్ళకి ఏదైతే గది తింటాం. సరే సరే కాంతి మరి మాకేమైనా ఉన్నదా అరే మరి మటన్ గిటన్ అన్ని మంచిగా ఉన్నాయి కదా బాగుందన్నా మటన్. అరే ఏమేసి వండిరానా బొక్క అరే ఉన్నాయి మంచిగా ఉన్నాయి. చెప్తున్నా మీరు నా గంటకి ఏది వస్తే అది వేస్తా. నన్ను అయితే బదాం చేయొద్దు తర్వాత. ఓకేనా అన్న? అందరికీ ఓకే కదన్నా? రైట్ అన్న మరి అన్నా పట్టనా. బొక్క పడ్డది 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 పడాలి. అరే అన్న నీకు ఎవరైనా ప్లేట్ వేసింది ఎట్లా ఏం ప్లేట్ వేసుకున్నావు అన్న? నువ్వు మంచి ప్లేస్ వేసుకో. అరే ఇయ్యన్నా నువ్వు వచ్చిన కింద ఇంత మంచి దావత్ అరే 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 ఏ లేదు అరే ఇయ్యన్నా ఏం కాదే. వేరే ప్లేట్. సరే అన్న ఏదో నీకు ప్లేస్ మంచిగా ఉండాలని చెప్పినా. సరే కాలేదు. అరే ఇయ్యన్నా ఏం చేస్తామే ఇక మళ్ళీ లైన్కి అయితే నాకు వెయ్యి సరేనా? ఏ సరే అన్న ఏందిరా నాకే పడేటట్టుంది. మనం ఏం చేసేదే అన్న అది అత్త వేసేది అన్న మనదేముంది. మిస్ అయింది నాకే. అరే అన్న నువ్వు పేలాలు వేసుకోలేదు అన్న ఫస్ట్ పేలాలు వేసుకో. అరే గట్టుంటా అన్న మంచిగా పేలాలు వేసుకోని వేసుకో అన్న కూర ఏముందన్నా ఇవాటో అయ్యే తీసుకోనా తినన్నా ఏం చేస్తామన్నా. అరే నీకోసం చూస్తున్నా దొరకలేదు. అరే 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 కాన్ కానా నడు నడు నడు. ఒక 15-20 నిమిషాలలో వస్తా. సరే సరే ఓకే ఓకే. రంజితానా అరే ఏం ఫ్రెండ్స్ మీరు మంచి మంచి అండర్స్టాండింగ్ ఉందనా మీ మధ్య. వాళ్ళకి బొక్క రాకపోయినా ఫీల్ కాలేరు గిట్టున్నారా మీరు. పూల బొక్క అన్నా గట్ల కాదన్నా మీరే ఏది సరే సరే నడువురి. అన్నా చూసిరా అన్నా ఇగో అదృశ్యం నాకుంది. గట్లా దేవుడు ఆశీర్వదించాలన్నా. రైటనా అందరు ఓనికి రానప్పుడే అర్థమైంది. ఓనికి రానప్పుడే అర్థమైంది. పెద్ద మోతవారిని వాళ్ళకి వచ్చిర్రా బాగున్నాడు. వేసిండు బొక్క వేసిండు మనకు పెద్ద బొక్క పెట్టిండు. మనకంటే నల్లి బొక్క దొంగ ఈడే పెద్ద దొంగ ఉన్నాడు మనకంటే. పెద్ద మోతవారు వీడే ఉండు. పెద్ద మోతవారు తెలియక మనం పిలుచుకుంటాం. పెద్ద బొక్క పెట్టిండు మనకు. మస్తుందనా.